ఘనమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధినిచ్చారు. వందనాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వెనికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం, సహాయము చేయండి రాజా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. నిలవబడుతున్న అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీరే మాతో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. సాధారణంగా మనుషులకు వచ్చే సమస్యలే, మనుషులకు వచ్చే అనారోగ్యమే, మనుషులకు వచ్చే శోధనలే. ఇంతకు మించి పెద్దగా ఏమీ రాలేదు. కానీ ప్రతి విశ్వాసి అనుకునేది ఏంటి? ప్రపంచంలో నాకంటే ఇంకా ఎక్కువ ఎవరో శ్రమ పడటం లేదు, నాకంటే ఎక్కువ అనారోగ్యం ఎవరికి లేదు, నాకు మించిన బాధలు బహుశా ఇంకెవరికి కూడా ఉండవు. ఇన్ని రకాలుగా మనం అనుకుంటున్నాం. కానీ సాధారణంగా ఈ సంభవించే ఈ శోధనలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా సహజంగా మనుషులకు వచ్చేయే. కానీ వీటన్నిటి మధ్యలో దేవుడు చాలా నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆ విశ్వాసము ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం. మనం సమస్యని లేకపోతే పరిస్థితిని చూడటం కాదు, కానీ వాటిని చక్కబెట్టే దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం విడుదల పొందుకుంటాం. అందుకనే దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. గమనించండి. మనం సహించగలిగే అంతే, అంతకు మించి దేవుడు ఎక్కువ సమస్యలు కానీ, ఎక్కువ అనారోగ్యం కానీ, ఎక్కువ శోధనలు కానీ దేవుడు మనకి ఇవ్వడు. మనం ఎంత భరించగలమో అంతే, ఎంత ఓర్చుకోగలమో అంతే ఇస్తాడు. ఒకవేళ ఓర్చుకోలేని పరిస్థితి ఉందనుకోండి, భరించలేని పరిస్థితి ఉందనుకోండి, ఇంకా అక్కడితో అయిపోతాయి అంతే. అందుకనే వీటన్నిటి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. అందుకనే ఆయనకున్న పేరుల్లో ఒకానొక పేరేంటి? ఇమ్మానుయేలు. అంటే ఆయన మనకు
తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక ఆయన తోడుగా ఉంటే మనకేం తక్కువ అవుతుంది? ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, గమనించండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శోధనతో కూడా ఆయన చేసే పనేంటి? తప్పించుకునే మార్గము. వాస్తవానికి తాళం కప్ప ఉందంటే తాళం చెవి కూడా, నీ సమస్య నీకుంది అంటే దీనికి ఒక పరిష్కారం కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నీకు ఒక అనారోగ్యం ఉందంటే దీనికి ఒక మెడిసిన్ కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నీకు ఒక అవసరత ఉందంటే దానికి తగిన ఏర్పాటును దేవుడు చేసే ఉన్నాడు. మన ఊహలు పుట్టక మునిపే, మనకు ఆలోచన కలగక మునిపే, మనం ఇంకా ప్రణాళికలు వేయక మునిపే ఆయన తన అనాది సంకల్పంలో మన కోసం సమృద్ధిని ఏర్పాటు చేసే ఉన్నాడు. మనం దీన్ని గ్రహించకుండా ఎంతసేపు సమస్యనే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, కృంగుబాటు తప్ప మనిషికి ఏది మిగలదు. అందుకనే సమస్య వైపు కాదు కానీ దీన్ని పరిష్కరించగలిగిన, దీన్ని చక్కబెట్టగలిగిన దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు కూడా సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అవన్నీ కూడా వారి జీవితాల్లో ఒక విషమ పరీక్షగా ఉండిపోయినాయి. అందుకనే ఆ పరీక్షను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా మిగిలారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆ సమస్యల గుండా వెళ్ళారు, ఆ సమస్యల్లో దేవుని వైపు చూశారు, ఆ సమస్యల్లో దేవుణ్ణి గురిగా కలిగి ఉన్నారు, ఆయన మీద ఆధారపడ్డారు. దాన్ని బట్టే వాళ్ళు గొప్ప జయాన్ని చూశారు. వాళ్ళందరూ కూడా మనకి మాదిరి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కనిపించే దాదాపు 33కు పైగా ఉన్న విశ్వాస వీరు మనకి మాదిరి. హల్లెలూయా. అందుకని గమనించండి, కొన్ని సందర్భాల్లో విశ్వాసి కొన్ని పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాడు. అలాగే అబ్రహాము కూడా ఒక పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయం గమనించగలిగితే అక్కడ 22వ వచనం అలాగే 23వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. గమనించండి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, చాలా స్పష్టంగా ఇక్కడ ఈ మాటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కారణం ఏంటంటే అనేక సందర్భాలలో మనిషి కొన్ని పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయములో కూడా అబ్రహాము ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాడు. అదేంటంటే అప్పుడు వరకు అందరూ కూడా స్నేహంగా ఉన్నట్టే ఉన్నారు, కానీ ఆ సొదొమ గొమొర పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న రాజులు కొంతకాలం మేరకు స్నేహంగానే ఉన్నారు. కానీ బహుశా ఒక 13-14 సంవత్సరాలు దాటాక వారికి ఆ స్నేహం చెడి శత్రుత్వంగా మారింది. ఎంత శత్రుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా సొదొమ గొమొరని ఏదో ఒక రీతిగా నాశనం చేసేయాలి, వారిని బానిసలుగా చేసేసుకోవాలి. అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ చూడగలిగితే మొదటి వచనాల్లో ఆ రాజులు మనకు కనబడుతూ ఉంటారు. వీరు సొదొమ గొమొర పట్టణాన్ని ఆక్రమించుకొని వారికి కలిగిన ఆహార ధాన్యాలు, పశు సంపద అంతా కూడా తీసుకువెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి నిలువు నీడంటూ ఏమీ లేదు. మరి ఇప్పుడు ఇక్కడ అబ్రహాము పాత్ర ఏంటి అని మనం అనుకోవచ్చు. ఇంతకీ సొదొమ గొమొరలో ఎవరు ఉంటున్నారో మనకు తెలుసుగా. లోతు ఉంటున్నాడు, తన సహోదరుడైన లోతు. ఈ లోతు విషయం మరి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది కదా. పోతే పోయాడులే, ఎక్కడో వెళ్ళిపోయాడు, తను ఎంచుకున్నదేగా
వెళ్ళిన ప్రాంతం కాబట్టి ఇక ఏదైనా అతను భరించాల్సిందే, నాకేంటి సంబంధం అని అనుకున్నాడు అబ్రాము. అనుకోకుండా తన ఇంట అలవర్చబడిన 318 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి వారిని తరిమి కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించగలిగితే మరి 11వ వచనంలో అప్పుడు వారు అనగా శత్రురాజులు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. అప్పుడు 12వ వచనాన్ని గమనించండి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న ఒక హెబ్రీడు వచ్చి చెప్పాడు, అయ్యా ఇది పరిస్థితి. అబ్రాముకి తన తమ్ముడు చెరపట్టబడ్డాడని తెలిసి 14వ వచనంలో తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురు వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. హల్లెలూయా. గమనించండి, ఎందుకు ఇంత బాధ్యత వహించాడు అంటే తన సహోదరుడు ఆ రీతిగా మరి నాశనం అయిపోవటం, పాడైపోవటం అబ్రహాముకు ఇష్టం లేదు. ఇక్కడ దేవుని ప్రేమ, సహోదర ప్రేమ ఇవన్నీ మనం అబ్రాములో చూస్తూనే ఉంటాం. వీటికి మించి సొదొమ గొమొర్రాలో మరి శాంతి నెలకొల్పబడ్డాక ఈ శత్రురాజులందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ ఆస్తి కూడా తిరిగి వచ్చాక సొదొమ రాజు ఏమంటున్నాడంటే గమనించండి 19వ వచనంలో, అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు వాటన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరికి ఇస్తున్నారు? సొదొమ రాజు అబ్రాముకి ఇస్తున్నాడు. సొదొమ రాజు ఆలోచన గమనించండి. సహాయం చేశాడు అబ్రాము వచ్చి. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అబ్రాము మనకి ఉపయోగపడ్డాడు కదా, సర్లే కనీసం డిఏ ఉంటాయని 10వ వంతు ఇద్దాం అనుకున్నాడు. కానీ అబ్రాము ఏం చేశాడు గమనించండి. 21వ వచనంలో, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము ఏమంటున్నాడు, నేనే అబ్రాముని ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పుకోకూడదు. నువ్వు చెప్తావంటే నాకు ఒక నూలు పోగు కానీ ఒక చెప్పులు వారు కానీ నాకు అసలు ఏది కూడా అవసరం లేదు అంటున్నాడు. ఎందుకని? ఇప్పుడు మొత్తానికి 10వ వంతు తీసుకున్నాడు అనుకోండి, అంటే సొదొమ రాజు దగ్గర లేకపోతే సొదొమ పట్టణంలో ఉన్న ఆస్తిని, ప్రజల ఆస్తిని అంతటిని కూడా శత్రువులు లాక్కెళ్ళిపోయారుగా. మొత్తానికి వెనక్కి తీసుకొచ్చాడు అబ్రాము. బాగానే ఉంది. ఇప్పుడు అబ్రాముకి ఇందులో కొంత వాటా ఇచ్చారనుకోండి, అబ్రాము చూసావా కొత్తగా కొన్ని ఒంట్లు వచ్చినాయి అంటగా అబ్రాము దగ్గరే, మనమే ఇచ్చాం. అది ఇచ్చాడులే తెలియదు మనకి, కానీ ఏం చెప్పుకుంటాడు ఈ సొదొమ రాజు, ఇప్పుడు మనమే ఇచ్చాం. కొత్తగా ఏదో తోటలో గుడారం వేసాడంటగా, గుడారం మనమే ఇచ్చాం అనుకుంటాడు. ఇప్పుడు ఇదే జరుగుద్ది. కానీ అబ్రాము గమనించండి, ఒక భక్తిహీనుడి దగ్గర తీసుకోవటానికి ఇష్టపడలేదు. అంటే అబ్రాముకేమి తక్కువ కాదు, అబ్రహాముకేమి ఇప్పటి వరకు తక్కువ లేదు. కానీ ఇక్కడ కృతజ్ఞతతో ఇస్తున్నాడు, బాగానే ఉందని మనం అనుకోవచ్చు. కానీ ఒక రక్షణ లేని వ్యక్తిని, ప్రభువుని ఎరుగని వ్యక్తి నుంచి ఏమైనా తీసుకుంటే ఏంటి పరిస్థితి? అబ్రాము కూడా అనుకొని ఉండుంటే, ఏది ఉన్నదానికి కొంత పోగవుద్దిగా, నాకే ధన సమృద్ధి కలుగుద్ది కదా, నా ఆస్తి ఇంకా విస్తరిస్తుంది కదా, తీసుకుంటే ఏంటి అని అనుకోలేదు. అందుకనే గమనించండి, ఇక్కడ అబ్రహాముకి కలిగిన పరీక్ష ఏంటంటే ఆస్తి విషయంలో పరీక్షించబడ్డాడు. తీసుకుంటే ఏమవుద్ది, తనకే కొంత ఫోర్బ్స్ జాబితాలో ముఖేష్ అంబానీ కంటే అబ్రాము కూడా ఇంకొక 2 మెట్లు ఎక్కువ ఉంటాడు కదా, అంతే. మరి అప్పుడు ఇస్సాకు పెళ్ళి ఎలా చేసేవాడు? ఇక్కడ నుంచి కిషోర్ అన్నని, అక్కడ నుంచి నన్ను పిలిచేవాడేమో.
అదే దాన్ని ఏమంటాం మనం, బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటాం. అదనమాట. అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు. ఆటగాళ్ళు, పాటగాళ్ళు, నటులు, వ్యాపారవేత్తలు, ఇక దేశాధ్యక్షులు, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు ఇండియాకి. బహుశా ఏ ఎయిర్పోర్ట్ బహుశా ఖాళీగా ఉండకపోయి ఉండొచ్చు. గమనించండి. ఇదంతా నాకు కూడా ఇలాగా ఆస్తి కలిగేది కదా అని అబ్రాహాము అనుకొని ఉంటే ఏంటి పరిస్థితి కదా. ఒక భక్తిహీనుడి దగ్గర నుంచి నాకు తీసుకోవటం ఇష్టం లేదు అనుకున్నాడు. అది దేవుని చిత్తం కాదు అనుకున్నాడు. అందుకనే చాలా సందర్భాల్లో విశ్వాసిగా లోకపరమైన అవకాశాలు నీ కళ్ళ ఎదుట ఉండొచ్చు, కానీ వాటిని నువ్వు వదులుకోవాలి. గమనించండి. అవి నిన్ను పరీక్షిస్తూ ఉంటాయి. నువ్వు తీసుకుంటావా లేదా, నువ్వు తీసుకుంటావా లేదా, అక్కడే మన నిజాయితీ బయటపడుతుంది. గమనించండి. అందుకని అబ్రహాము దేని విషయం పరీక్షించబడ్డాడు అంటే ఆస్తి విషయం పరీక్షించబడ్డాడు. ఒక భక్తిహీనుడి దగ్గర నుంచి తీసుకోవటం నాకు అందుకని అంగీకరించలేదు. చాలా సందర్భాల్లో దీనికి వ్యతిరేకంగా ఉండే మనుషుల్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉంటాం. గమనించండి. బిలాము తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. బాలాకు కుమారుడైన బిలాము. గమనించగలిగితే పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి కదా. దేవుడు కొంత ఎక్కువ ఇవ్వడు, కొంత తక్కువ కూడా ఇవ్వడు మనిషికి. ఎంత అవసరమో మనం చదువుకున్న వాక్యం కూడా అదే చెప్తుంది. మనం ఎంత భరించగలమో, ఎంత సహించగలమో, ఎంత ఓర్చుకోగలమో అంతే దేవుడు అనుమతిస్తాడు. మనం అనుకుంటాం, నాకే ఎందుకు వచ్చింది ఇది, నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితి అని మనం అనుకుంటాం. కానీ గమనించండి, వీటి కారణంగా మనం వేటితోనో పోల్చుకొని తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ధనం వైపు మొగ్గు చూపామనుకోండి, మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అందుకనే 16వ వచనంలో రాయబడిన మాట, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేవుని ప్రజలను ఆశీర్వదిస్తే అది నీతి, కానీ అక్కడ రాజు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల్ని శపించమంటున్నాడు. మరి అది దుర్నీతి వలన కలిగే బహుమానం కదా. కష్టపడితే వస్తుంది డబ్బులు, బాగానే ఉంటుంది. ఏది నెలంతా కష్టపడితే, నువ్వు జూన్ నెలంతా కష్టపడితే జూలై మొదటి వారంలో ఏమొస్తుంది? అలా కాదు. నీకు అడ్వాన్స్ కావాలంటే నువ్వు ఎవరినైనా అప్పగించాలి. యోధా ఇస్కరియోతు చేసింది అదే. అసలు నువ్వు కష్టపడింది నీకు ఇవ్వటానికే 4-5 సార్లు తిప్పించుకొని ఇస్తారే జనాలు, నీకు అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? అంటే అక్కడేదో ఉంది, అక్కడేదో దుర్నీతి ఉంది, అందుకనే నీకు అడ్వాన్స్ ఇస్తారు. పోనీ అప్పగించాడా? అప్పగించక ముందే ఇచ్చేశారు. 30 వెండి నాణ్యాలు తూచి ఇచ్చేశారు ఇస్కరియోతు యోధాకి. అందుకనే గమనించండి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఎలాగంట? నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. నోరు లేని గార్ధబము మాట్లాడిందంట. అంటే గాడిదకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ఎందుకు? ఒక ప్రవక్తని అడ్డగించటానికి, ప్రవక్తని గద్దించటానికి. అందుకనే గమనించండి, ఇలా దుర్నీతి వల్ల వచ్చే డబ్బు కదా. సొదొమ గొమొర అంటేనే దేవుని భయం లేని ప్రాంతం.
ఈ దేవుని భయం లేని ప్రాంతం వల్ల ఆస్తిపాస్తులు అందులో భాగం ఎందుకు అబ్రాముకి కదా. అందుకని కొన్ని సహవాసాల్లో రక్షించబడని వాళ్ళు ఉంటారా, వాళ్ళ కానుకను తీసుకోరు. ఎందుకని? ముందు రక్షించబడయ్యా తర్వాత తీసుకుంటాం అంటారు. ఎందుకనంటే వీళ్ళు రక్షించబడకుండా కానుకిచ్చి ఏమనుకుంటారు, మేము దేవుడికి ఇచ్చాం కాబట్టి దేవుడు మమ్మల్ని దీవించాడు అనుకుంటాం. కానీ ఇది ఎవరుగా హృదయంలో దేవునికి స్థానం ఉండదు. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? అందుకని డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో కొన్నిసార్లు మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అబ్రాహాముకి ఎదురైంది ఒక పరీక్ష. కొన్ని అబ్రాహాం ఏమనుకున్నాడు, సర్లే నేను మరి 318 మందిని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి, బహుశా గుర్రాల మీద తెచ్చాడో గాడిదల మీద తెచ్చాడో మనకు తెలియదు. వాటి ఏర్పాట్లు వాటికి ఉంటాయి కదా. కొన్ని వచ్చిన వాళ్ళు ఏమంటారు మధ్యలో, ఇక్కడ కానూరు సెంటర్లో నాయుడు గారి కొండ బిర్యానీ బాగుంటుంది అంటారు. అప్పుడు 318 మందిని ఆపాలిగా. కొద్ది ముందుకెళ్ళాక ఏమంటారు, గంగూరులో పాక బిర్యానీ బాగుంటుంది అంటారు. మరి అప్పుడు అక్కడ ఆపాలిగా. తెలీదా మీకు ఇలాంటి? మరి దానికి ఏదో ఖర్చు అవుద్ది కదా. సర్లే ఇప్పుడు సొదొమ గొమొర రాజు ఇచ్చే డబ్బులు ఈ ఖర్చులకు సరిపోతాయి అనుకున్నాడా? అనుకోవాలి. గమనించండి. అందుకని ఏ లాభం లేకుండా మనిషి పని చేయడు అనుకుంటారు, కానీ లాభాపేక్ష లేకుండా చేసేదే దేవుని పరిచర్య. లాభం ఆశించి చేసేది పరిచర్య కానే కాదు. అందుకనే మనది లాభాపేక్ష లేని పరిచర్య. గమనించాలి. అందుకనే ఏది అమ్ముకోం. కావాలంటే మా ఆస్తులు అమ్ముకుంటామేమో కానీ బైబిళ్ళు, పాటల పుస్తకాలు, క్యాలెండర్లు అమ్ముకోం. కర్చీఫులు, నూనె సీసాలు అమ్ముకోం. అది నువ్వు ఎందులో కూడా లాభాన్ని ఆశించకూడదు. అది పేరు అవ్వచ్చు, అది డబ్బు అవ్వచ్చు. ఈ ప్రిన్సిపల్స్కి నువ్వు ఎప్పుడైతే కట్టుబడి ఉంటావో పరిచర్య 10 కాలాల పాటు ఉంటుంది. లేదనుకోండి అసలు చేసేది పరిచర్యే కాదు. అందుకనే ఇక్కడ అబ్రహాము శోధించబడ్డాడు, అబ్రహాము పరీక్షించబడ్డాడు. అయినా సరే గమనించండి, గంభీరంగా తిరస్కరించాడు. నాకు వద్దంటే వద్దు అన్నాడు. హల్లెలూయా. అందుకని అవకాశాలు మన ముందు చాలా ఉంటాయి, కానీ మనమేమనాలి, అది దేవుని చిత్తం అయితేనే మనం చేయాలి. దేవుని చిత్తం కాకపోతే మనకు అది అంత ఆకర్షణీయంగా ఉన్నా సరే చేయకూడదు. గమనించాలి. ఇదే విషయం మనం మోషేలో కూడా చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. గమనించండి, మోషే అధికారం విషయంలో పరీక్షించబడ్డాడు. ఈ రోజున మనుషులకి ఏం కావాలి? అధికారం కావాలి, లేకపోతే చాలా కష్టం. ఏ అధికారం లేకపోతే కనీసం డ్వాక్రా గ్రూప్కైనా లీడర్గా ఉండాలి, లేకపోతే కష్టం అస్సలు. ఇవన్నీ ఉంటాయి మనుషులకు కొన్ని కదా. వీటిని ఎవడైతే వదిలిపెట్టుకోగలుగుతాడో, నేను అనే స్వభావం కదా, నాచే నా ద్వారా ఇవి ఉంటాయి మనుషులకి. దీన్ని వదిలిపెట్టుకోగలిగినప్పుడు కొంత సాత్వికము, దీనత్వం అలవర్చబడతాయి, అలవాటు అవుతాయి, లేకపోతే రావయి కదా. ఈ పరిస్థితిని బట్టి, ఈ డిజిగ్నేషన్, ఈ పదవిని బట్టి మేము ఇలా చేయాల్సింది అనుకుంటారు, కానీ అవసరంలా కదా. అందుకనే గమనించండి, ఇప్పుడు అధికారం, మోషే అధికారం విషయంలో శోధించబడుతున్నాడు, పరీక్షించబడుతున్నాడు. 2 విషయాలు మోషే ముందు ఉన్నాయి. ఒకటి, ఐగుప్తులో ఉండి ఫరో రాజు కుమార్తెకు కుమారుడిగా ఉంటే ఏమొస్తుంది? సుఖభోగాలన్నీ వస్తాయి, అధికారం ఉంటుంది, మేడలో ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది. మరి దేవునితో ఉంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ఎండకు ఎండాలి, వానకు
తడవాలి. ఈ రెండు అతను ముందు ఉన్నప్పుడు అతను దేన్ని కోరుకున్నాడు? దేవుణ్ణే కోరుకున్నాడు. అధికారం పెద్ద విషయం కాదు అతనికి. గమనించండి. ఎందుకనంటే మనం చూడగలిగితే రాబోయే కాలంలో దేవుడిచ్చేది ఎంతకంటే గొప్పది అన్న నిరీక్షణ మోషేకుంది కదా. నేను ఐగుప్తుని వదిలిపెట్టేసుకున్నానే అన్న బాధ ఏ మాత్రం కూడా లేదు. గమనించండి. దేవుడు ఒకవేళ ఐగుప్తు అధికారాన్ని, ఐగుప్తు ధనాన్ని మోషే నుంచి తప్పించాడంటే దాని వెనుక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. దేవునికి లోబడ్డాడు గనకనే ఆయన మాటకు విధేయత చూపించి ఈ 40 సంవత్సరాలు తరబీదు పొందాడు. ఏ తరబీదు? ఆ అరణ్యంలో దేవుడు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడండి. ట్రైనింగ్ అంటే ఏంటి? నేను వచ్చేలోపు మైక్ పెట్టే, నేను వచ్చే పాటలు పాడి ఈ ట్రైనింగ్ ఇవ్వాల. ఇది ట్రైనింగ్ కాదు ఇది. మోషే సాత్వికము దీనత్వాన్ని అలవరుచుకున్నాడు. అంతకుముందు ముక్కోపి, కోపంతో ఊగిపోయేవాడు. అందుకనే కదా ఐగుప్తీయుడు ఒకడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. కానీ అదంతా కూడా దేవుడు తీసేశాడు. గమనించండి. అధికారం కావాలా, ఆధ్యాత్మికత కావాలా అంటే దేనికి మొగ్గు చూపుతాం మనం? అదే మన సాక్ష్యం కదా. అధికారం, నీకు ప్రమోషన్ ఇస్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా ఉండంటే దేనికి మనం మొగ్గు చూపుతాం కదా. నీకు అధికారం కావాలా, నీకు ఆధ్యాత్మికత కావాలా, నీ ఆత్మీయతలో నీకు నిరంతరం నువ్వు మండుతూ ఉంటే ఇది కదా దేవునికి అవసరమైంది. బహుశా మనం ఆదివారం కూడా కొన్ని గంటలు ఎక్కువ పని చేయటం వల్ల ఎక్కువ డబ్బులు రావచ్చేమో, ఇక ఎక్కువ స్టాఫ్ మీద నీకు ఏమంటారు అధికారం రావచ్చేమో. కానీ ఆత్మీయత సంగతి ఏంటి? గమనించండి. రొట్టె విరచటంలో, అపోస్తలుల బోధలో, సహవాసంలో, ప్రార్థనలో ఉంటేనేగా నీ భక్తి జీవితం సాఫీగా వెళ్ళేది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే నిన్నేదా? మరి రొట్టె విరచటం అని చెప్పాడుగా ముందే. సహవాసం అంటే ఏంటంటే ఏం వెళ్తాంలే, వాన పడుతుందిగా, అక్కడ చెప్పేది ఇక్కడ కూడా వస్తుందిగా, ఇది సహవాసం కాదు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా రక్షించబడిన సమూహంతో నువ్వు కాసేపు కలిసి ఆరాధించడమే సహవాసం. అది కూడా చాలా ప్రాముఖ్యమే. ఈ 4 చాలా అవసరం. 4 పునాదులు ఇవి. రొట్టె విరచటం అవసరమే. అది లేదనుకో నీకు భయం ఉండదు. అందుకనే బలను సమీపించే ప్రతిసారి నీ హృదయంలో భయం ఉండాలి, నీ ఒంట్లో వణుకు ఉండాలి. అది సర్లే, భయం నెలాఖరులో తెచ్చుకుందాము, నెల మొదటి వారంలో వణుకుదాము, మిగతా 3 వారాలు ఆడుకుందామంటే కుదరదు. ఇలా ఆడుకుంటారని చాలా చోట్ల ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 5 రోజులు ఆడుకుంటారు, 6వ రోజు వచ్చేస్తుంది ఫీవరు, 7వ రోజు ఆరాధనలో వీళ్ళకంటే పెద్ద భక్తులు ఎవరు ఉండరు, అయిపోయింది. ఇది కాదు. గమనించాలి. ఆయన దృష్టికి మనం యథార్థంగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. అందుకని ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆధ్యాత్మికత అంతకంతకు అధికం అవ్వాలి అంటే, ఆత్మీయంగా మనలో ఎదుగుదల ఉండాలంటే ఇవి అవసరమైనవి. ఇవి అవసరమైనవి. ఎన్నిసార్లు బైబిల్ చదివావు అనేది ముఖ్యం కాదు. చదివింది ఎంత మేరకు నువ్వు ఆచరిస్తున్నావు, పాటిస్తున్నావు అనేదే ముఖ్యం. గమనించండి. అది మనకేంటంటే, మురిగే కుక్కను ఆపేయాలనుకోండి, ఏం చేయాలి? దానికి ఒక బిస్కెట్ వేయాలి. మురుగుద్ది అది. ఇంటి చుట్టూ కుక్కలు ఎక్కువైపోయినాయి, విపరీతంగా ఉన్నాయి. పాస్టమ్ ఏం చేసింది? వాటికి ఏదో ఒకటి పెట్టడం మొదలెట్టింది. ఇంకా ఎరవట్ల. నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళి వచ్చి 10:30, 11:30 అయినా సరే
తోకూపుని కానీ అరవట్ల. అంతకుముందు అయితే అరిస్తే ఎంఆర్ఓ ఆఫీస్లోకి, పోలీసు స్టేషన్లోకి వినపడేదేమో. అక్కడ కుక్కలు కూడా వచ్చాయి. ఇది ఒకటరిస్తే ఎన్ని వచ్చావు 10-15 వరకు. ఇప్పుడు రావట్లా. ఉన్న ఒకటి రెండే తోక ఊపుతున్నాయి. నాకు అర్థం కాల, ఎందుకంటే ఇది సంగతి. అందుకనే కుక్కకేమి చేయాలి అప్పుడు? నీకు వాక్యం మీద, నీ ప్రార్థనా జీవితం మీద నీకు ధ్యాస లేకుండా నిన్ను చేయాలంటే ఏం చేయాలంటే పలానా రిటైర్డ్ టీచర్ గారంట బైబిల్ ఇన్నిసార్లు రాసిందంట, రావులపాలెంలో ఉంటుందంట అనాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? అదే చూస్తావు. పలానా మార్తమ్మ అంట పాట బాగా పాడుద్దంట, అప్పుడు నువ్వు పాడవు, ఇంకా ఆమె పాడిందే వింటా ఉంటావు. అంటే నిన్ను బద్ధకస్తుని చేయటం అన్నమాట. మాదిరి అవసరమే, విగ్రహారాధన అవసరం లేదు. నా మాటలు అర్థం చేసుకోవాలి. మాదిరి అవసరమే, విగ్రహారాధన అవసరం లేదు. భక్తి అవసరమే, భజన అవసరం లేదు. గమనించండి. దేవునికి కావాల్సింది ఏంటో అది మనం చేయాల్సిన భక్తి. ఆయన్ని సంతోషపెట్టడమే. కానీ మనుషుల్ని సంతోషపెట్టే విధానాలు అస్సలు మంచివి కానే కాదు. గమనించండి. అందుకని మోషే విషయంలో అధికారం, దేవుడు రెండూ ఉన్నప్పుడు మోషే కోరుకున్నది ఏంటంటే దేవుడినే కోరుకున్నాడు. గమనించండి. అందుకనే ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే పౌలు భక్తుడు అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి లాభకరములై యుండెనో వాటన్నిటినీ పౌలు ఏం చేశాడు? నష్టంగా ఎంచుకున్నాడు. ఈ రోజున అమెరికా దేశం పౌరసత్వం ఎంత ప్రాముఖ్యతో, అప్పట్లో రోమా పౌరసత్వం అంత గొప్పది. అది ఎంతో లాభకరమైంది. కానీ దాన్ని పౌలు భక్తుడు ఎలాగ ఎంచుకున్నాడు? నష్టంగా ఎంచుకున్నాడు. గమనించండి. ఈ రోజున మనం మనకున్న అవకాశాలను వదిలేసి దేవుని కొరకు నిలబడుతున్నామా, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి అవకాశాల వెంట పరిగెడుతున్నావా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. రోడ్డు పక్కన ఇంకొక ₹1,00,000 అప్పు చేసి కొంటే కొంత ఏమి జరుగుద్ది? రేట్ ఎక్కువ పెరుగుద్ది. ఏది? హైవే పక్కన. కానీ అప్పుడు పాస్ట్రమ్లో ఏం ఆలోచన వస్తుంది? ఇల్లు కట్టాడు, చర్చి కట్టాడు, దీని బదులు కింద షాపులు కట్టుంటే అది రాకూడదు. అది ఒక్కసారి వచ్చిందా నీ జీవితం బియ్యం డబుల్ అయిపోద్ది. బియ్యము డబ్బులు అయిపోద్ది. నీ పోగేసుకోవటం అయిపోద్ది పని. అది రాకూడదు. అది రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు అది లాభకరమే, కాదంటలేదు. కానీ నువ్వు దాన్ని ఎలాగ ఎంచుకోవాలి? నష్టంగా ఎంచుకోవాలి. గమనించండి. నా సర్టిఫికేట్లు నేను కాలేజీకి వెళ్ళకుండా నా సర్టిఫికేట్లు ఏదైనా కాలేజీలో ఇచ్చి వాడుకోండి, మీ స్టాఫ్ లిస్ట్లో పెట్టుకోండి అంటే నాకు లక్షలు ఇస్తారు. లక్షలు. ఎందుకంటే పిహెచ్డి ప్రతి ఎదవకు ఉండదు, ఒక్కరికే ఉంటుంది పిహెచ్డి కదా. కానీ విషయం ఏంటంటే ఎప్పుడు బాగా చదువుకోండి అని ఎందుకు చెప్తానో తెలుసా? తక్కువ చదివేవనుకో చాలా బాధలు ఉంటాయి. బాగా చదివితే బాధలు ఉండవు. బాగా చదివితే విలువలు వస్తాయి. తక్కువ అరాకొరగా చదివేసావనుకో, ఇంటర్మీడియట్ తాపేయటం, డిగ్రీ తాపేయటం, లేకపోతే బీటెక్ లాంటివి చదివావనుకో, ఉద్యోగాలు లేక పక్కన వాడిని ఆశించాల్సి వస్తుంది. వాళ్ళు ఏమి ఇస్తారా, వీళ్ళు ఏం పెడతారా, ఆడిది ఎప్పుడు లాక్కుందామా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు బాగా చదివావనుకో, అలాంటి ఆలోచనలు వచ్చినా నీ సంస్కారం నీకు అడ్డొస్తుంది. మనం ఎంత చదువుకున్నాం కాబట్టి మనం ఈ పని చేయకూడదు అనిపిస్తుంది. నువ్వు తక్కువ చదువుకున్నావు అనుకో, నీకు అనిపించదు, చెయ్యొచ్చులే, ఏం కాదులే. అక్కడ నీకు విలువలు పనిచేయవు. అక్కడ
ఉహు. అందుకని బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే బాగా డబ్బులు వస్తాయండి. వస్తాయి, కాదంటల్లా, తప్పేం కాదు. యు ఆర్ రెండరింగ్ యువర్ సర్వీస్, యు ఆర్ గెటింగ్ శాలరీ, తప్పు కాదు అందులో. నువ్వు బిజినెస్ చేస్తే తప్పు, కానీ నీ సర్వీస్ ఇచ్చి నువ్వు శాలరీ తీసుకోవడం తప్పేం కాదు. ఉమ్, అది. అందుకనే క్రైస్తవుడు బిజినెస్ చేయకూడదు నన్ను అడిగితే. ఎందుకని? మళ్ళీ అందులో ధనాపేక్ష దాగి ఉంటుంది. నేను కాస్ట్ టు కాస్ట్ అమ్ముతున్నానండి. అసలు నువ్వు అసలు డబ్బు అనే విషయం వచ్చిందంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. నేనండి 130కే బైబిల్ కొన్నానండి, 130కి అమ్ముతున్నానంటే కొన్ని రోజుల తర్వాత నీకు అనిపిస్తుంది 150కి అమ్ముదాం. 20 రూపాయలు వన్ టౌన్ వెళ్ళి కొనుక్కొచ్చాం కదా, పెట్రోల్ ఖర్చులు వేసుకుందాం అనిపిస్తుంది. ఎందుకు అంత అవకాశం ఒకటి, ఎందుకు అపవాదికి మనం కదా. అందుకని గమనించండి, ఏవేవి లాభకరమో వాటిని ఎలాగ ఎంచుకోవాలి. మనమేమో జనాలు మనల్ని మెచ్చుకుంటారని మన ఖర్చులు, మన అడావుడి పెంచుకుంటూ పోవాలి. రోజు పెంచుకుంటూ పోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బు కావాలంటే నువ్వు ఎలా సంపాదించాలి? గాడిదలాగా చాకరీ చేయాలి. పోనీ ఎంత చేసి నువ్వేమైనా దేవునికి లోబడతావా అంటే అది కదా చాలా ప్రాముఖ్యమైంది. అది ఉండదు. అందుకనే ఈ డిగ్రీలు, వీళ్ళు చేసే రాజకీయాల ముందు పిహెచ్డి వాడు పనికిరాడు ఎప్పుడు, అసలు నిలబడ్డ కూడా కాంపిటీషన్లో. కారణం ఏంటి? ఆడు చేయగలడు, వీడి చేయటానికి సంస్కారం అడ్డు వస్తుంది. వీడి విలువలను వీడిని ఆపేస్తూ ఉంటాయి. అది. అందుకనే చదువు సంస్కారం కోసం. సంస్కారం నీకు చదువు నేర్పించకపోతే అటువంటి స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళొద్దు మీరు కదా. మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ నీకు నేర్పించం చదువు నీకు వద్దు. అది అది నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయే చదువు అది. అలాంటివి వద్దు. అందుకనే ఐగుప్తు ధనం బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఏముంటుంది? విగ్రహారాధన ఉంటుంది. అంటే మోషేని ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుడి నుంచి వేరు చేసేస్తుంది. ఆ రెండు అతని ముందు ఉన్నప్పుడు అతని ఎంపిక, మోషే చాయిస్ ఏంటంటే గమనించండి, దేవుడే. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇదేంటండి? ఐగుప్తు అంటే ఆ రోజుల్లో మరి ప్రపంచ దేశాలన్నిటిల్లో చాలా బలమైన దేశం, అధికారం ఉన్న దేశం. దాన్ని వదిలిపెట్టేయటం ఏంటండి అంటే వీళ్ళతో శ్రమ పడటానికి దాన్ని మోషే నష్టంగా ఎంచుకున్నాడు. అందుకనే రాయబడి ఉంది కదా, గమనించండి. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అనుకున్నాడు. అందుకనే ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండటానికి ఇతను ఇష్టపడలేదు. గమనించండి. వాటన్నిటినీ విడిచిపెట్టి అక్కడ బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలను విడిపించటానికే మోషే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే అబ్రాము ఆస్తి విషయంలో పరీక్షించబడ్డాడు, మోషే అధికారము విషయంలో పరీక్షించబడ్డాడు. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. సాధారణంగా ఈ మాట ఎప్పుడు అంటాం మనం? దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడు అంటాం? మన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా మనం పోగొట్టుకున్నప్పుడు దేవుడు మాకు అన్యాయం చేశాడు అంట. ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఆ మునుపు వచనాల్లోనే బిడ్డలందరినీ
ఐగుప్తు తూర్పు గాలి వచ్చి ఆ ఆ బిల్డింగ్ని 4 మూలల నుంచి కొట్టేసరికి ఆ బిల్డింగ్ కూలిపోయింది. కుమారులు కుమార్తెలందరూ కూడా చనిపోయారు. వాస్తవంగా అటువంటి వాళ్ళు అంటే అంత అందగత్తెలు, లేకపోతే అంతటి వాళ్ళు ఎవరు కూడా ఉండరంట. గమనించాలి. అటువంటి అందగత్తెలు వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? ఆ బిల్డింగ్ కూలిపోయి చనిపోయారు. వాళ్ళందరూ చనిపోతే ఒక అతను మాత్రమే, ఒక సేవకుడు మాత్రమే తప్పించుకొని వచ్చి ఏం చెప్తున్నాడు యోబుతో? అయ్యా ఇలా జరిగింది. అంతకు మునుపేమో నీ పశువులని శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇలా నీ గొర్రెలు మేకల మీద పిడుగులు పడి అవి చనిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ అధ్యాయం ప్రారంభం అంతా కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదంతా జరిగింది, అంత ప్రమాదం జరిగింది, కానీ ఒక్కడే తప్పించుకొని వచ్చాడు. ఆ ఒక్కడు ఎందుకు వచ్చాడంటే ఈ విషయం చెప్పడానికి వచ్చాడు. కుటుంబంలో అందరూ చనిపోయారు. యోబు భార్య ఎందుకు బతికిందంటే, ఎందుకు బతికింది? యోబు విశ్వాసాన్ని పరీక్షించటం కోసమే. అందుకనే యోబు భక్తి ఇక్కడ పరీక్షించబడుతుంది. గమనించండి, యోబు భక్తి ఇక్కడ పరీక్షించబడుతుంది. వాస్తవానికి యోబు పిల్లలంతా సౌందర్యవంతులు ఎవరు కూడా లేరు. గమనించగలిగితే ఇందాక మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రికలోనే పదకొండవ అధ్యాయంలో మనం మోషే గురించి చదువుకున్న మాటలు ఒకసారి గమనించండి. 11వ అధ్యాయము 24. ఒకసారి ఆ మునుపు వచనం చదువుదాం. అంటే 23వ వచనము. ఏమనుకున్నారంట? ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ఆ శిశువు ఎలాగున్నాడని రాయబడి ఉంది అక్కడ? సుందరుడై ఉన్నాడు. అంటే చాలా చూడటానికి చూడముచ్చటగా ఉన్నాడు. చబ్బీ, చామింగ్, బ్యూటిఫుల్, ఇంకెన్నుంటే అన్నీ. జస్ట్ లైక్ ఏ వావా. ఓకే, అది కూడా అలాగనుకోపోని అలాగున్నాడు. సుందరుడని తెలుగులో రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే they saw he was a proper child. Then where lies the beauty? If you are proper, you are beautiful. నీ సౌందర్యం ఎక్కడుంది? నువ్వు సరిగ్గా ఉంటే నీకు సౌందర్యం ఉంది. నువ్వు సరిగ్గా లేవునప్పుడు నువ్వేం చేస్తావు? అద్దం ముందు యు కీప్ ఆన్ గ్రూమింగ్. అలా రెడీ అయ్యి, ఇలా రెడీ అయ్యి, అలా చేసి, ఇలా చేసి, అది మార్చి, ఇది మార్చి కదా. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యోబు పిల్లలు కూడా ఎలాగున్నారంట? సౌందర్యవంతులు. అంటే భౌతిక సంబంధమైన ఆకారాన్ని బట్టి కాదు, దేవుని దృష్టిలో వాళ్ళు సరిగ్గా ఉన్నారు. గమనించండి, సరిగ్గా ఉన్నారు, ప్రాపర్. అందుకని దోస్ హూ ఆర్ ప్రాపర్ దే గెట్ ది ప్రాపర్టీ. తెలుసా మీకు? ఎవరు ప్రాపర్గా ఉంటారో వాళ్ళకే ప్రాపర్టీ వస్తుంది. ఏ ప్రాపర్టీ? ఆడిది ఈడిది లాక్కున్నది కాదు, ఆయన ఇచ్చేస్తాడు దానంగా. దట్ ఈజ్ హిజ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం ఆయన ఏం చేస్తాడు? ఎవరి సామర్థ్యానికి తగినట్టుగా ఆయన ఏం చేస్తాడు? గిఫ్ట్స్ ఇస్తాడు. వీటిని మనం ఏమన్నాం? వరాలు అన్నాం. కొంతమందికి స్వస్థపరిచే వరం, మరి కొంతమందికి విశ్వాసం అనే వరం. ఇలా వరాలు ఇస్తాడు. ఇది ఆయన ఆస్తి. గమనించండి. అందుకనే ద చైల్డ్ వాజ్ ప్రాపర్. యోబు కూడా తన భక్తి విషయంలో ఇంత జరుగుతున్నా సరే ఏమని రాయబడి ఉంది? గమనించండి. 1వ అధ్యాయము 22వ వచనంలో, ఏ విషయమందును, ఏది? గొర్రెలు మేకలు చనిపోయినా, ఒంటెల్ని శత్రువులు వచ్చి లాక్కెళ్ళిపోయినా, కుమారులు కుమార్తెల మేడకూలి చనిపోయినా, ఏ విషయంలోనూ యోబు ఏ పాపమును
చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎంత గొప్ప భక్తి! వాస్తవంగా ఇటువంటి కృంగుదలలో సాధారణంగా మనిషికి వచ్చే మాటలేంటి? దేవుడు నాకేం చేశాడండి? మీకు విషయం తెలుసో లేదో, మీరు గనక సరిగ్గా గమనించగలిగితే, పరిశీలించగలిగితే, కరోనాలో చనిపోయిన చాలా సేవకుల సంఘాలు చెల్లాచెదురైపోయింది. ఇదొకటైతే, కరోనాలో చనిపోయిన పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. దేవుడు మా తండ్రిని తీసేసుకున్నాడు, మా తల్లిని తీసేసుకున్నాడు, మాకింకెందుకు దేవుడు అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అపవాది తంత్రం, గమనించాలి. అందుకని అది మన భక్తికి పరీక్ష కదా. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా అందరూ చెప్తారు. అన్నీ ఉన్నప్పుడు, మటన్ పాట్ బిర్యానీ ఉన్నప్పుడు కదా, ఇక ఏమైనా మాది స్వీట్ ఫ్యామిలీ కాబట్టి లాస్ట్లో గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు అందరూ చెప్తారు హల్లెలూయా అని. అది లేనప్పుడు కూడా నువ్వు చెప్పగలిగి ఉండాలి. అందుకని అది మన భక్తి. ఆ భక్తి యోబులో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఇటువంటి స్థిరమైన భక్తి అవసరం. అందుకనే ఈ వచనానికి మునుపు మనం చూడగలిగితే, తన తల వెంట్రుకలన్నీ తీసేసుకున్నాడు, ఇక బూడిదలో కూర్చొని ఏమంటున్నాడు? యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి అంటున్నాడు. అనగలమా? ఏది పోయినప్పుడు, డబ్బులు పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు కదా. ఈ నెలలో మంచి బంపర్ ఆఫర్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. ఏంటి? డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్లు రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదే అందుకనే దాదాపుగా బయట నీళ్ళు తాగటానికి కూడా నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి. మొన్న శనివారమే భద్రాచలం ఒక మీటింగ్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. భద్రాచలం అంటేనే నాకు కొంత భయం, ఎందుకంటే ఏమీ సరిగ్గా హెల్త్ శానిటైజేషన్ ఏమి సరిగ్గా ఉండవు అసలు. దానికి తోడు ఈ ప్రయాణాలు, మీకు తెలుసు కదా, అంటే భద్రాచలం బస్సు ఎలాగుంటుందో. వాళ్ళ నోటి నిండా అకిల్లీలు గుట్కాలు వేసుకొని ఎక్కుతారు ఒరిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఇవన్నీ ఒక భయం నాకు. ఏంటి నువ్వు వాళ్ళని ఏం ప్రేమించావు? అయితే ప్రేమిస్తాను సార్, ఆరోగ్యం పోగొట్టుకోమంటావా? కాదు, ఇప్పుడు నాతో చాలా పరిచర్యకి చాలా అవసరం ఉంది కదా, మరి నా ఆరోగ్యం చేసుకోమంటావా? దీనికి నువ్వు ప్రేమకి ఏంటి సంబంధం అసలు? అందుకనే గమనించండి, భక్తి విషయంలో యోబు పరీక్షించబడ్డాడు. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు మొదటి గ్రంథము 8వ వచనం. దానియేలు మొదటి గ్రంథము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా గమనించండి. ఆ ఆహారము, ఆ ద్రాక్షారసము, ఇదంతా ఎందుకు అపవిత్రం అంటే ఇది విగ్రహాలకు నైవేద్యంగా అర్పించబడిన ఆహారం ఇది కదా. మనం కూడా బాలాజీలో తింటున్నాం కొబ్బరి చట్నీ. ఆ కొబ్బరి చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా, దాదాపుగా విజయవాడ అంతా అంతే కదా. మరి ఇప్పుడు అన్నీ దేనికి అర్పించబడినాయి అవి? మరి విగ్రహాలకు అర్పించారు అని చెప్పేసి దానియేలు ఏమంటున్నాడు? అవేవి నేను తీసుకోను, ముట్టుకోను అంటున్నాడు. గమనించండి, ఇక్కడ దానియేలు ముందు కూడా రెండు విషయాలు ఉన్నాయి. దానియేలు ముందు కూడా రెండు విషయాలు ఉన్నాయి. యోబు ముందు కూడా రెండు విషయాలు ఉన్నాయిగా. అయితే దేవుణ్ణి దూషించి భక్తిలో వెనక్కి వెళ్ళిపోవటం కదా. మోషే విషయంలో కూడా రెండు సంగతులు ఎదురుగా నిలబడ్డాయి. ఒకటి ఐగుప్తు, రెండోది దేవుడు. మరి ఇప్పుడు దానియేలు ముందు ఏ విషయాలు ఉన్నాయి అంటే, ఒకటి దేవునికి కోపం తెప్పించటమా,
రాజుకు కోపం తెప్పించటమా? తినకపోతే రాజుకు కోపం వస్తుంది, తింటే మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇటువంటి సందర్భాల్లోనే చాలామంది భక్తి జీవితంలో రాజీ పడిపోతూ ఉంటారు. దేవుడేగా, తర్వాత ఒప్పుకోలు చేసుకుందాం, ప్రస్తుతానికి ఇదేదో అవకాశం కదా. రాజు దగ్గర అంటే మామూలు విషయమా కదా? మేధా టవర్స్లో టీఎల్ అంత పెద్ద ఉద్యోగం అది. మరి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి ఇదే కరెక్ట్ మనకి. కాబట్టి ఆయన ఏం పెడితే అది తినేద్దాం కదా. రాజుకు కోపం తెప్పించొద్దు. మరి రాజుకు కోపం తెప్పించకుండా ఏంది తింటే ఎవరికి కోపం వస్తుంది? దేవునికి కోపం వస్తుంది. అందుకనే ఈ రెండు విషయాల్లో దేవునికి భయపడ్డాడు కానీ రాజాజ్ఞకు దానియేలు భయపడలేదు. అంటే ఆహారం విషయంలో దానియేలు పరీక్షించబడ్డాడు, గమనించండి. నియమం విషయంలో దానియేలు పరీక్షించబడ్డాడు. అందుకనే మనకి భక్తులందరూ కూడా మాదిరికరంగా ఉన్నారు. అలాగే యోసేపును గమనించండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆదికాండము 39వ అధ్యాయము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. గమనించండి, ఇక్కడ పాపం విషయంలో యోసేపు పరీక్షించబడుతున్నాడు. పొతిఫరు భార్య ఏమంటుంది? ఎవరో చూడలేదు అంటుంది. కానీ యోసేపుకి ఏమనిపిస్తుంది? దేవుడు చూస్తున్నాడు. రాజు చూడకపోవచ్చు, ఇక్కడున్న పనివారు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు కదా? ఆయన దృష్టికి మరుగైనది ఈ సృష్టిలో ఏది లేదు. ప్రతిదీ కూడా ఆయన కంటికి ఎలా కనపడుతుంది? చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. దేవునికి భయపడ్డాడు యోసేపు. అందుకనే పాపం విషయంలో గమనించండి, పరీక్షించబడినా సరే అక్కడ నుంచి పారిపోయాడు. 12వ వచనానికి రండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయెను. పాపం నుంచి పారిపోయాడు. పాపం విషయంలో ప్రేరేపించబడినా సరే, పరీక్షించబడినా సరే యోసేపు పారిపోయాడు. ఈ రీతిగా అబ్రహాం ఆస్తి విషయంలో, మోషే అధికారం విషయంలో గమనించండి. అలాగే దానియేలు ఆహారం విషయంలో, యోబు భక్తి విషయంలో, అలాగే యోసేపు పాపం విషయంలో పరీక్షించబడ్డారు. మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. గమనించండి, ఇక్కడ ఈ చిన్నపిల్లాడు ప్రభువుకి దేవునికి ఇచ్చే విషయంలో పరీక్షించబడుతున్నాడు. గమనించండి, చిన్నపిల్లోడు దేవునికి ఇచ్చే విషయంలో పరీక్షించబడుతున్నారు. సాధారణంగా చిన్నపిల్లల చేతిలో ఏ వస్తువైనా ఉండనివ్వండి, తినేది ఏదైనా ఉండనివ్వండి, ఇస్తారా? ఎవరుగా? మా పులి ఉంది, పిల్లికి కూడా బెచ్చం పెట్టదు. నేను 50 రూపాయలు పెట్టి ఇంత చిప్స్ ప్యాకెట్ తీసుకెళ్తా, 10 సార్లు అడిగిన ఇంత మొక్క కూడా పెట్టదు మా పులి. ఎంత మొక్క. పిల్లలు ఇస్తారా? ఎవరు? అది బొమ్మ అవనివ్వండి, ఆడుకునేది అవనివ్వండి, వస్తువు అవనివ్వండి, తినేది అవనివ్వండి. ఇక్కడ వాళ్ళ అమ్మ ఏం చెప్పి పంపించిందో కదా, క్యారేజ్ కట్టేటప్పుడు ఏం చెప్పి పంపుతారు అమ్మలో? నువ్వే తిను, ఎవరికి పెట్టు, నువ్వే తిను, ఎవరికి పెట్టు అంటారా? సర్లేండి, అది మీ ఇష్టం, మీది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఇందులో తప్పు లేదనుకోండి. కానీ గివింగ్, షేరింగ్ నేర్పకపోతే ఎలాగా?
పిల్లలకి షేరింగ్ నేర్పకపోతే ఎలాగే కదా. కానీ ఇప్పుడు 2024 సంవత్సరంలో ముఖ్యంగా కరోనా తర్వాత నువ్వు షేరింగ్ నేర్పకపోయినా పర్లేదు కానీ స్నాచింగ్ నేర్పకే. స్నాచింగ్ అంటే తెలుసుగా, దోచుకోవటం, లాక్కోవటం, ఇది నేర్పకం. ఆ. అరే నీదేరా, ఇది నీదే అంటే ఆడు ఏం చేస్తాడు, సాయంత్రం కల్లా లాక్కొచ్చేస్తాడు. ఈ నేర్పకండి, నువ్వు అసలు షేరింగ్ తర్వాత సంగతి, స్నాచింగ్ నేర్పకండి. అందుకని వీడికి అందంగా కనిపిస్తుంది ఒక పెన్సిల్ కదా. అన్ని పెన్సిల్ ఏమో ఒకలాగా ఉంటుందేమో పెన్సిల్ ఏదో రంగులో ఉంటే వీడికి అది ఆకర్షణీయంగా లాక్కొచ్చేయి. అందుకని ప్రభుకి ఇచ్చే విషయంలో కూడా ఈ పిల్లోడు పరీక్షించబడ్డాడు. సాధారణంగా ఇస్తారా పిల్లలు? ఎవరు కదా. కోర్స్ మనమే నేర్పుతున్నామని చెప్పా కదా, తల్లులే నేర్పుతారు. ఏమని? ఎవ్వరికి తట్టుకోరు. తల్లులు ఎంత గొప్పలో తెలుసా మీకు? పిల్లలు ఖాళీ కడుపుతూ ఉంటే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. వీడు 7:30కి 8కి నిద్రపోతాడేమోనని 2-3 సంవత్సరాల పిల్లలు నేను గమనిస్తూ ఉంటా. ఏదైనా తిని పడుకోబెట్టాలి, ఏదైనా తినిపించి పడుకోబెట్టాలనుకుంటారు, కానీ ఖాళీ కడుపుతో పడుకోవడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడతారు. సంఘ కాపరు కూడా అలాంటోడే. మీరు కూడా ఖాళీ కడుపుతో ఉంటే నాకు ఇష్టం లేదు. అందుకనే మీకు సమృద్ధి అయిన ఆహారం, బలవర్ధకమైన ఆహారం. కొన్నిసార్లు అందులో మీకు ఎముకలు వచ్చిన అది కాల్షియం అనుకోండి, అంతేగాని మాకు ముడుసులు వేసాడు అనుకోకండి. ఇది కాల్షియం అనుకోండి దాన్ని. అది అలాగ ఉండాలి. మంచిదే, తల్లులు చేసే పని మంచిదే. వీళ్ళని ఏదైనా తినిపించి కానీ నిద్రపుచ్చరు. వీళ్ళేంటి పగలంతా ఆడుకొని సాయంత్రం త్వరగా 4, 7:30, 8కి పడుకుంటారు వీళ్ళు. నేనే కాదు, మా ఊరంతా 7:30కి పడుకుంటారు. అందుకనే గమనించండి, ఇక్కడ ఇచ్చే విషయంలో ఇతను శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇచ్చే విషయంలో పరీక్షించబడతాం. కొన్ని అవసరతలు కనబడతా ఉంటాయి, కానీ ఇవ్వటానికి మనసు రాదు. అదే ఈ అవసరత వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారులే, మనదే ఉందిలే అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు అని మనకి ఏం అనిపించదు. అందుకని కొన్ని విషయాల్లో మనం వెనక్కబడిపోతూ ఉంటాం. వాస్తవానికి ఈ పిల్లోడే ఇవ్వకపోతే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పిల్లోడి గురించి మనం మాట్లాడుకుంటామా? అందుకని కొన్ని అసాధారణమైన, సాధారణంగా జరిగే దానికన్నా విభిన్నంగా జరిగిన అనేకమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలి కదా. కాకి లాక్కెళ్ళిపోద్ది, కానీ ఏలియాకి వెళ్ళి ఏం చేసింది? ఆహారం పెట్టింది. ఇది అసాధారణమైన పని ఇది. అలాగే పిల్లలు ఇవ్వటానికి ఇష్టపడరు, కానీ ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చే విషయంలో పరీక్షించబడ్డాడు. గమనించండి. అందుకని మన సంపద పెరిగితే సేవకు సహకరించే విధానం, పరిచర్య చేసే విధానం పెరగాలే కానీ సంపదను బట్టి సోకు పెరగకూడదు. సంపదను బట్టి సోకు పెరగకూడదు. పెరిగితే నీకు సేవ మీద ఉండదు కదా. అవును, మేము చిన్న చిన్న పెరగనే వేసుకుంటున్నాము, మరి ఉన్నంత ఏం చేస్తున్నావు? మేము మెడికల్ క్యాంపులకి వెళ్తాం, కనీసం పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్దాం. మెడికల్ క్యాంపులు అయితే 2 టాబ్లెట్లు కట్ చేసి ఫ్రీగా ఇస్తారు కదా, వాటికి వెళ్తాం మేము. మరి ఉన్నంత ఏం చేస్తున్నాం? సేవ ఏది కదా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చే విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కదా. ఇచ్చేది కూడా ఎలాగ ఇవ్వాలంట? సనగక, గొనగక, హృదయపూర్వకంగా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిండారులుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. గమనించండి. ఈ విషయాలు చెప్పడానికి నాకేం మొహమాటం లేదు. దేవుడు దీవిస్తాడంతే, అందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి. మరొక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. గమనించండి. సాక్ష్యము విషయంలో ఇక్కడ పౌలు పరీక్షించబడుతున్నాడు.
అంతకు మునుపు ఒక ప్రవక్త ఎక్కడి నుంచో యోధా ప్రవక్త వచ్చి ఈ పౌలు నడికట్టు తీసుకొని ఇలాగ పౌలుని కట్టేసి ఇలాగా అన్యజనులు శిక్షిస్తారు, హింసలు పాలు చేస్తారు, పౌలుని జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని చెప్పి ఆ అధ్యాయంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు, ఇదంతా చెప్పి వాళ్ళని ఎందుకండి ఏడిపిస్తారు, నన్ను కూడా ఎందుకు ఏడిపిస్తారు, నేను దేవుని విషయం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అందుకే పౌలు అనే ఒక గొప్ప మాట ఏంటంటే, బ్రతుకుటైతే క్రీస్తు, అయితే బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, లేదా చనిపోయానా అది కూడా దేవుని కొరకు లాభకరంగానే ఉంటుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. గమనించండి, సాక్ష్యము విషయంలో పౌలు పరీక్షించబడ్డాడు. వాస్తవంగా ప్రాణం మీదకు వచ్చినప్పుడు దేవుని విషయంలో మనం ముందుకెళ్తామా వెనక్కి తగ్గుతామా కదా. ఈ విషయమే పౌలుకు కూడా ఎదురైంది, ప్రాణం మీదకు వచ్చింది. పౌలు ఏమంటున్నాడు, నేను చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. గమనించండి, నేటి మన భక్తి జీవితానికి కూడా అనేక రకాలైన పరీక్షలు. ధనం విషయంలో పరీక్షించబడతాం, అధికారం విషయంలో పరీక్షించబడతాం, భక్తి విషయంలో పరీక్షించబడతాం. మన ముందు ఆ రెండు ఉంచబడినప్పుడు, ధనమా దేవుడా, అధికారమా దేవుడా, భక్తా దేవుడా, ఆహారమా దేవుడా, ఇవన్నీ ఉంచబడినప్పుడు దేనికి మొగ్గు చూపుతాం మనం? దాన్ని బట్టే మన నిజ విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. మేము విశ్వాసులు అని చెప్పి వీటన్నిటికీ లోబడిపోయాం అనుకోండి, కుదరదు. అందుకనే గమనించండి, మేము శోధించబడుతున్నాం అంటే ఏమంటున్నాడు ఆయన, మనం సహించలేని దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడంట. అంతకు మించి ఏమంటున్నాడు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. తప్పించుకునే మార్గం కూడా ఆయన ఏం చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. అటువంటి విశ్వాసముతో మనం ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు, స్తోత్రాలు. రాజా, భక్తి విషయంలో నీకు మాదిరిగా నాయన అనేక మందిని ప్రభా మా ముందు ఉంచారు, స్తోత్రాలు. వారందరినీ గురిగా కలిగి నాయన మిమ్మల్ని మహిమపరిచే వారంగా మేము ఉండులాగున సహాయము చేయండి. మీ కృపతో నింపండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని బతిమాలుకుంటూ ఉన్నాం. విశ్వాసులుగా మాకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో మీ మీద ఆనుకొని మీ సహాయముతో జయం పొందే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. సమయంలో 2 లేచిన